ఎస్ఎస్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఈడెన్ గార్డెన్స్ వాళ్ళు తక్కువ ధరకే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ మనకు తక్కువ ధరకి ఇస్తున్నారంట. ఒకసారి చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కల్తీ లేకుండా తక్కువ కెమికల్స్ వాడి ఆర్గానిక్ టైప్లో చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము కొన్ని దేశీ ఆవులను పెంచుతున్నాం. మా దగ్గర ఆవు మూత్రం పేడతో జీవామృతం తయారు చేసి మొక్కలకు పంపిస్తూ ఉంటాము. అయితే మీ దగ్గరే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ని కొనాలి అంటే మీరేం చెప్తారు? నమ్మకంగా మేము డెవలప్మెంట్ చేస్తాము. మీరు చూడొచ్చు 4 yearsలో ఈ శ్రీగంధం చెట్టు ఎలా వచ్చింది మీరు చూడొచ్చు. సో 15 years దీన్ని ఖచ్చితంగా మేము పెంచుతాము. చిన్న పెట్టుబడితో మాకు సహకరిస్తే నమ్మకంగా మేము పనిచేస్తాము. 100% ఒక మంచి ఆదాయాన్ని దానికి మనం తీయగలుగుతాము. కానీ మీకు ఫామ్ ల్యాండ్ డెవలప్ చేయాలి, 10 సంవత్సరాల తర్వాత మీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి మీరు హామీ ఇస్తున్నారు. ఒక చిన్న ఎంప్లాయీ కూడా ఒక 2 గుంటల భూమి కొనుక్కోవాలి, ఒక 242 square yards కొనుక్కోవాలి. సో హైదరాబాద్ నుంచి ఒక లాంగ్ డ్రైవ్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫ్యామిలీతో ఉండడానికి ఒక అకామిడేషన్ ఉండాలి. ఖచ్చితంగా చిన్నపిల్లలు పెద్దగా అయినాటికి ఈ శ్రీగంధం నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మనం తీయాలి. ఈ ఉద్దేశంతో మేము దీన్ని ప్లాన్ చేసాం. యాక్చువల్గా చూడటానికి వచ్చాము క్యాజువల్గా, కానీ ఇక్కడ వచ్చిన అట్మాస్ఫియర్ పాజిటివ్ ఎనర్జీ చూసిన తర్వాత కంపల్సరీ ప్లాట్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక 605 square yards అంటే 2 ప్లాట్లు బుక్ చేయడం జరిగింది. ఈ వెంచర్ చూస్తే మొత్తం 120 acres కూడా మొత్తం ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ సార్. ఇక్కడ ప్లాటింగ్ అయిపోయింది, రిసార్ట్ గెస్ట్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం మనం. స్విమ్మింగ్ పూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం శ్రీగంధం చెట్లు, రకరకాల పండ్ల వృక్షాలు అవన్నీ దీనిలో ఉండటం జరిగింది. సో ఫ్యూచర్ పరంగా చూసినట్టయితే ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో మా అన్ని రకాల సెజులకి ఎన్నో సెజులు ఉన్నాయి ఇక్కడ ఏరియాలో. ఆ సెజులకి మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజే బల్క్ ల్యాండ్ కొనుక్కోమని వాళ్ళ సైట్ చేస్తున్నాం. అది ఎలాగంటే 3 గుంటలు 3 గుంటలు 2 గుంటలు 2 గుంటలు ఒక బ్లాక్ చొప్పున 10 గుంటలు కనుక కొనుక్కున్నట్టయితే, అంటే 1/4 acre కొనుక్కున్నట్టయితే 66 లక్షలకే వస్తుంది. ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాళ్ళకి 13 లక్షల నుంచి 66 లక్షల వరకు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మన దానిలో ఇవ్వడం జరిగింది. వేరే వెంచర్స్కి వెళ్తే వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం ఫ్యూచర్ చాలా ఉంటుందని అమ్మకు చెప్తారే కానీ అక్కడ ఏం రియాలిటీ కనపడదు. కానీ ఈ వెంచర్కి వచ్చేసరికి ఇక్కడ రియాలిటీ కనిపిస్తుంది. సో 15 years తర్వాత మనం ఊహించినంత అమౌంట్ మళ్ళీ రిటర్న్ మనకు వస్తుందని, ప్లస్ ప్లాట్ కూడా మనకు మిగిలిపోతుంది, చాలా ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేశాము. హలో అండి, అందరికీ నమస్తే. హైదరాబాద్లో ఒక మంచి ఫామ్ ల్యాండ్ ఉంటే ఎంత బాగుంటుంది. షాద్ నగర్కి అండ్ ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా అన్ని కంపెనీలు అంటే ఇన్ఫ్రా, అమెజాన్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు దగ్గరగా ఉన్నాయి. అదే ఎస్ఎస్ ఆగ్రో ఫార్మ్స్ ఈడెన్ గార్డెన్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఏదేమైనా దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మొత్తం ఫామ్ ల్యాండ్ ఎంత బాగుందో. ఒక పక్క చెరువు, స్విమ్మింగ్ పూల్ అండ్ ఇంకా ఒక గెస్ట్ హౌస్ ఉండడం కూడా చాలా చూడడానికైతే చాలా ప్లెజెంట్గా ఉంది. దీని అంతటి గురించి మనతో పాటు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ డెవలపర్ సార్ ఉన్నారు. సార్ మీ నేమ్? హాయ్ అండి, నా పేరు ప్రతాప్. ప్రతాప్ గారు, మీరు మీ ఫ్లాట్స్ గురించి అంటే ఈ ఫామ్ ల్యాండ్ గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా మేము శ్రీగంధం చెట్లని సైంటిఫిక్గా సిస్టమేటిక్గా పెంచాలనే కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేసాము. ఇంకా అసలు మెయిన్ ఏంటంటే చెట్లు పెంచడం చాలా అవసరం. డెఫినెట్గా ఆ చెట్లు పొయ్యిలో పెట్టే కర్రలు కాకుండా మనకు బెనిఫిట్ ఇచ్చే ఏదైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కల్ప రూపంలో బంగారం అనేటువంటి శ్రీగంధాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సూపర్. సో ఈ శ్రీగంధాన్ని సిస్టమేటిక్గా సైంటిఫిక్గా మనం పెంచుతున్నాం ఇక్కడ. అండ్ నేను కొన్ని చూశాను, ఒక పక్క ఫ్రూట్స్ కూడా, డ్రాగన్ ఫ్రూట్ అనుకోండి, సీతాఫలం, సపోటా, అంటే జనరల్గా మనకి ఈ జనరేషన్లో అంటే కల్తీ లేని ఫ్రూట్స్ ఫుడ్ ఐటమ్స్ కానీ రావట్లేదు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ఎక్కడ చూసినా ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారా? యాక్చువల్గా ఏంటంటేనండి, హైదరాబాద్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి.
కానీ ఒక చెట్టు నుంచి ఇలా ఫ్రూట్ కోసుకు తినే ఎక్స్పీరియన్స్ ఇవాళ పిల్లలకి లేదు. Definitely. పల్లెటూరులో మా చిన్నప్పుడు మేము ఎంజాయ్ చేసాం. చింతకాయలు కావచ్చు, నేరేడుకాయలు, జామకాయలు, మామిడికాయలు అని. కనీసం హైదరాబాద్లో దొరకపోయినా మన దగ్గర ఫామ్ ల్యాండ్లో చిన్న ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి. చెట్టు నుంచి ఫ్రూట్స్ కోసి తినాలనే ఉద్దేశంతో మేము దాన్ని ప్లాన్ చేసాము. ఇంకోటి ఏంటంటే కల్తీ లేకుండా, మీరు ఆ చెట్టుకు చూడొచ్చు సీతాఫలకాయ ఎలా ఉందో చూడండి. అవును, చూస్తేనే. సో కల్తీ లేకుండా తక్కువ కెమికల్స్ వాడి ఆర్గానిక్ టైప్లో చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము కొన్ని దేశీ ఆవులను పెంచుతున్నాం. మా దగ్గర ఆవు మూత్రం పేడతో జీవామృతం తయారు చేసి మొక్కలకు పంపిస్తూ ఉంటాము. సో పర్యావరణాన్ని కాపాడుతూ భూమిని కూడా కాపాడుతూ ఒక మంచి ఆదాయాన్ని జనరేట్ చేయాలని ఈ శ్రీగంధాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. అయితే మీ దగ్గరే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ని కొనాలి అంటే మీరేం చెప్తారు? మీ దగ్గర ప్రత్యేకంగా కొనాలి అంటే? ఖచ్చితంగానండి. ఇప్పుడు మా దగ్గరే ఎందుకు కొనాలి నేనంటానంటే 100% నమ్మకంగా మేము డెవలప్మెంట్ చేస్తాము. మీరు చూడొచ్చు 4 yearsలో ఈ శ్రీగంధం చెట్టు ఎలా వచ్చింది మీరు చూడొచ్చు. సో 15 years దీన్ని ఖచ్చితంగా మేము పెంచుతాము. చిన్న పెట్టుబడితో మాకు సహకరిస్తే నమ్మకంగా మేము పనిచేస్తాము. 100% ఒక మంచి ఆదాయాన్ని దానికి మనం తీయగలుగుతాము. మేము అంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చేస్తామనే నమ్మకంతో మేము కస్టమర్స్కి మా దగ్గరే మీరు కొనండి, ఖచ్చితంగా మీరు లాభపడతారని మేము చెప్తాం. అండ్ మీకు ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉంటాము, ఫ్లాట్స్ కానీ వెంచర్స్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి, దానికి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అంటే రియల్ ఎస్టేట్ అంటేనే ఫస్ట్ అది ఉంటుంది. కానీ మీకు ఫామ్ ల్యాండ్ డెవలప్ చేయాలి, 10 సంవత్సరాల తర్వాత మీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి మీరు హామీ ఇస్తున్నారు. ఎలా అంటారు? మీకు ఎలా ఇచ్చింది? సో వెంచర్స్ ఓకేనండి, వెంచర్స్ కూడా బాగుంటాయి. బట్ వెంచర్స్లో హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గరలో ఉంటాయి. బట్ అందరూ ఒక 15,000 20,000 గజం పెట్టి కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మా ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న ఎంప్లాయీ కూడా ఒక 2 గుంటల భూమి కొనుక్కోవాలి, ఒక 242 square yards కొనుక్కోవాలి. సో హైదరాబాద్ నుంచి ఒక లాంగ్ డ్రైవ్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫ్యామిలీతో ఉండడానికి ఒక అకామిడేషన్ ఉండాలి. సో ఈ తోట ఎంజాయ్మెంటు ఇదంతా పక్కన పెడితే ఖచ్చితంగా చిన్నపిల్లలు పెద్దగా నాటికి ఈ శ్రీగంధం నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మనం తీయాలి. ఈ ఉద్దేశంతో మేము దీన్ని ప్లాన్ చేసాం. ఓకే, అంటే ఒక ఇల్లు వాళ్ళ చుట్టూ ఒక ఫామ్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్ అండి, అవును. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులే కావాలి. అవును, డెఫినెట్గా. సో ఆ డబ్బులు ఈ చెట్ల ద్వారా 100% వస్తాయి. దీని మీద మేము ఒక రీసెర్చ్ లాగానే చేసాం. శ్రీగంధం చెట్టుని ఏంటి నిజంగా ఇదంత బెనిఫిట్ వస్తుంది. 2015లో IWST బెంగళూరు అక్కడ సైంటిస్టులతో మాట్లాడి ఈ శ్రీగంధం చెట్టుని పెంచవచ్చా, పెంచే విధానం ఏంటి, గతంలో పెంచకూడదు అనే రూల్ ఉండేది కదా, మరి ఇవాళ ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత 2001లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఈ చెట్లు పెట్టుకోవడానికి. అంతకుముందు వరకు దీన్ని కొట్టకూడదు పెట్టకూడదు అని రూల్ ఉండేది. సో తర్వాత పెంచుతాం కరెక్టే, రేపు ఎవరు కొంటారు దీన్ని? ఈ విషయంలో కర్ణాటక సోప్ ఫ్యాక్టరీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి మేము ఇట్లా చెట్లు పెంచుతున్నాము, మీరు కొంటారా అంటే అవును కరెక్ట్గా ఉంటే మేము కొంటాము అన్నారు. దాంతో ఈ సైంటిఫిక్గా పెంచే విధానం ఏంటనేది IWST సైంటిస్టులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కొంటారని నిర్ధారణ వచ్చిన తర్వాత బేసిక్గా మాది వ్యవసాయ ఫ్యామిలీ. సో ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం ఉండడం మూలంగా ఈ వ్యవసాయం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ని మీరు ఎలా సాటిస్ఫై చేస్తున్నారు? అండ్ వాళ్ళు మిమ్మల్ని అంటే జనరల్గా ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ కొనాలి అంటే కొంచెం వెనకాడతారు, అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సాయిల్ ఎలాంటిది అని చెప్పేసి ఆలోచిస్తారు. మరి మీరు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తున్నారు? వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? యాక్చువల్గా మా దగ్గర వచ్చిన కస్టమర్లు అందరూ దేవుడి దేవాల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి ఇదంతా చూసి అరే, కొందరు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమీ లేనప్పుడు నా మాట నమ్మొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చి కొనేవాళ్ళు, గతంలో కొన్నోళ్ళు వచ్చినప్పుడు అరే ఇంత అద్భుతంగా చేశారు మీరు, చాలా బాగా చేశారు, మేము వేరే వేరే దగ్గర కూడా కొన్నాము, ఎవరు చేయలేదు, చాలా బాగుందని వాళ్ళే మాకు అప్రిషియేట్ చేస్తున్నారు మమ్మల్ని. हाँ, उसका है ना अपना एडन गार्डन्स एग्री एंड इन्फा डेवलपर्स और SS एग्रो फार्म्स का बहुत अच्छा लगा. पूरा टोटल वेंचर भी, टोटल इवेंट भी, और जिस तरीके से डेमो था, जिस तरीके से वो लोगों ने मतलब कस्टमर्स को डील किया, बहुत अच्छा लगा. और मैं समझता हूँ सभी के लिए फ़ायदा है. సో ఆ మాట్లాడినప్పుడు మాకు ఇంకా హ్యాపీగా ఉంది, ఇంకా ఉత్సాహంతో మేము దీనికి చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మా స్టాఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మకంగా మా వాళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి దేవుడి దేవాల మేము దీన్ని చేయగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ చెట్లన్నీ మీరు విత్తనాలుగా వేసి ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగాయి అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇది జనరల్ గా మాకు అంటే చూపించాలి, ఇలా కనిపించాలి అన్నట్టుగా పెద్ద చెట్లే పెట్టేస్తారు డైరెక్ట్ గా, అంటే ప్లాన్ చేస్తారు. అలాంటిది ఏం జరగలేదు అనుకోవచ్చు. పెద్ద చెట్లు పెట్టలేదండి ఇక్కడ. ఇప్పుడు మీరు పెడుతున్న చెట్లు జస్ట్ ఒక
2 feet 1.5 2 feet మొక్కలు మేము పెట్టింది. సో మొత్తం కంపలతో రాళ్లతో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. మేము కొన్నప్పుడు ఎటువంటి సాగు చేయని భూమి ఇది. అలాంటి భూమిని తీసుకుని మన వ్యవసాయానికి ముఖ్యంగా శ్రీగంధానికి అనుకూలంగా దీన్ని తయారు చేసుకుని శ్రీగంధం చెట్లు వాటితో పాటు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం గత 4 ఏళ్ళుగా దీన్ని మనం పెంచుతున్నాము. సో పెద్ద చెట్లు డెమో కోసం పెట్టింది కాదు, మీరు చూడొచ్చు ఈ 100 ఎకరాల్లో కూడా ప్రతి చోట కూడా మీకు చెట్లు ఇలాగే కనబడతాయి. అంటే ఇప్పుడు మీరు కస్టమర్స్కి అంటే ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా మిమ్మల్ని నమ్ముతున్నారు? అంటే వాళ్ళకి ఫ్యూచర్లో లాభాలు వస్తున్నాయి అంటున్నారా, లేకపోతే ఇప్పుడే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారా? ముఖ్యంగా మీరు కస్టమర్స్కి చెప్పేది ఏంటి? ముఖ్యంగా ఏంటంటేనండి, శ్రీగంధం చెట్టు నుంచి ఎంత లాభం వస్తుంది, ఈ శ్రీగంధం నుంచి ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది మేము చెబుతాము. కానీ ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇవాళ నెట్లో కొడితే ఈ శ్రీగంధం విలువ ఏంటి, మార్కెట్లో ఏం రేట్లో కొంటున్నారు, రిటైల్ మార్కెట్లో ఏం రేట్ ఉంది, హోల్సేల్గా ఫార్మర్ దగ్గర నుంచి ఏ రేట్ ఉంది అనేది అందరికీ తెలిసిపోతుంది. అయితే మా దగ్గర నుంచి వచ్చే కస్టమర్కి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇన్వెస్ట్మెంట్ భూమి మీద పెడుతున్నారు, 100% భూమి మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ మంచి అప్రిషియేషన్ వస్తుంది. దాంతోపాటు కల్ప రూపంలో ఉన్న బంగారు లాంటి ఈ శ్రీగంధం చెట్ల మీద మనం పెంచుతున్నాం కాబట్టి దీని మీద ముఖ్యంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ చెట్లు పెంచాలనే ఉద్దేశం కాబట్టి ఈ చెట్లు మేము సిస్టమేటిక్గా సైంటిఫిక్గా పెంచుతున్నాము. 100% దీని నుంచి కూడా మనం ఆదాయం తీసుకోగలుగుతామని మేము మా కస్టమర్లకు చెప్తున్నాము. వాళ్ళు అన్నీ కూడా ఇవాళ ఎవరిని కూడా మనం మోసం చేయలేము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అందరికీ అంతా తెలుసు, వాళ్ళంతా ఆలోచించుకుని వస్తున్నారు, చాలామంది తీసుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేము ఇప్పటి వరకు చూస్తున్నది అంటే మీరు చెప్పినట్టుగా 1000 మంది అన్నారు, మాకు 1000 మంది కన్నా ఎక్కువ మంది హ్యాపీ కస్టమర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ఈవెంట్లో కూడా మేము చాలా మందిని చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.